వెల్కమ్ టు డాక్టర్ టీవీ. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అనేది అతిపెద్ద సమస్యగా మారింది. రైట్. అసలు పిల్లలు ఎందుకు స్మార్ట్ ఫోన్ అడిక్ట్ అవుతున్నారో తెలియక చాలామంది పేరెంట్స్ సతమతమవుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ లాగేసుకుంటూ ఉంటారు. సో ఇవ్వకుండా దాచిపెడతారు. అయినా కానీ పిల్లల గోల భరించలేక చివరికి ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకు పిల్లలు స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అవుతారంటే, స్మార్ట్ ఫోన్లో ఏం చూస్తారు పిల్లలు? రీల్స్ చూస్తారు, షార్ట్స్ చూస్తారు, వీడియోస్ చూస్తారు, జోక్స్ చూస్తారు, రైట్, గేమ్స్ ఆడతారు. ఇవన్నీ కూడా పిల్లల మెదడులో డోపమైన్ అనే హ్యాపీ కెమికల్ రిలీజ్ చేస్తాయి. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్, 3 to 5 సెకండ్స్ లోపు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఇచ్చే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే పిల్లలు దీన్ని పదే పదే చూసుకుంటారో దే గెట్ అడిక్ట్ టు డోపమైన్. అంటే ఒక వ్యక్తి సిగరెట్లో నికోటిన్కి అడిక్ట్ అవుతాడు, ఆల్కహాల్కి అడిక్ట్ అవుతాడు, అలాగే ఇప్పుడు డోపమైన్కి అడిక్ట్ అవుతున్నాడు. అది లేకపోతే వాళ్ళకు చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. అందువల్లనే మొబైల్ ఇవ్వకపోతే వాళ్ళు నానా అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలు, రైట్. కానీ మొబైల్ ఇస్తే ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, రైట్. రియల్ లైఫ్ బోరింగ్ అవుతుంది, కమ్యూనికేషన్ తగ్గుతుంది, సోషల్ కనెక్షన్ తగ్గుతుంది, రైట్. ఇంకా పేరెంట్స్తో కానివ్వండి, అన్నదమ్ములతో కానివ్వండి, అక్కచెల్లెలతో కానివ్వండి, ఎమోషనల్ కనెక్టివిటీ తగ్గుతుంది, రైట్. సో యాంగర్ అండ్ యాంగ్జైటీ పెరుగుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, మొత్తానికి ఒంటరితనం ఆవహిస్తుంది, మొబైల్తోనే జీవితం అనిపిస్తుంది, చదువు కూడా పూర్తిగా వెనకబడిపోతుంది. ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఇంకా 12 సంవత్సరాల్లో పిల్ల కనుక మొబైల్ కనుక ఇచ్చారు అని అంటే వాళ్ళ యొక్క మెదడు యొక్క ఎదుగుదల మందగిస్తుంది. సో మొబైల్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి సార్? మరి మొబైల్ ఇవ్వకపోతేనేమో పిల్లలు గోలగోలు చేస్తూ ఉన్నారు, ఇల్లు పీకి పందిరేస్తూ ఉన్నారు, ఇస్తేనేమో మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయంటారు. మరి ఏం చేయాలని అంటే, ఈరోజు నేను మీకు మొబైల్ అడిక్షన్ తప్పించడానికి, మీ పిల్లల్ని తప్పించడానికి ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్స్ కనుక, ఈ 5 టెక్నిక్స్ మీరు ఫాలో అయితే మీ పిల్లల్ని నిదానంగా మొబైల్ నుంచి తప్పించవచ్చు. ఓకే, రైట్. నెంబర్ 1, మొబైల్ని తీసేస్తే మీ సమస్య పరిష్కారం కాదు. మరి ఎలా పరిష్కారం అవుతుంది? రీప్లేస్ చేయాలి. ఏ ఆనందం కోసమైతే, ఏ సంతోషం కోసమైతే మీ పిల్లలు మొబైల్ని అంటి పెట్టుకుంటున్నారో ఆ సంతోషం, ఆ ఆనందాన్ని ఇచ్చే వేరే టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ గేమ్స్ వాళ్లకు నేర్పించాలి. ఉదాహరణకు డ్రాయింగ్ వేయడం, లేకుంటే ఈ బిల్డింగ్ బ్లాక్స్ బిల్డింగ్స్ కట్టడం, రైట్, లేకుంటే పక్కింటి పిల్లాడితో ఆడుకోవడం, క్రికెట్ ఆడటం, ఏవైనా కానివ్వండి, ఎనీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బొమ్మలు చేయటం, క్లేతో బొమ్మలు చేయటం, ఇవి ఏవైనా కానీ వాళ్ళకి నచ్చినవి పనిని వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు దాంట్లో ఆనందం పొందుతారు. అలాగే ఆ పని పూర్తి చేశాక మీరు కూడా అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన హ్యాపీనెస్ వాళ్ళకి దక్కుతుంది. అప్పుడు నిదానంగా వాళ్ళు మొబైల్ ఫోన్ నుంచి దూరం అయ్యి మిగతా వాళ్ళకి సంబంధించిన హాబీకి దగ్గర అవుతారు. అలా ఆనందాన్ని పొందుతారు. నెంబర్ 1 ఇది. నెంబర్ టూ ఇది 2 చాయిస్ రూల్. ఎప్పుడూ కూడా పిల్లలకి ఇది చెయ్యొద్దు అని చెప్తే ఖచ్చితంగా చేస్తారు. మొబైల్ చూడొద్దని చెప్తే చూస్తారు. మీరు లాగేసుకుంటే మీకు తెలియకుండా చూస్తారు అంతేగాని చూడకుండా అయితే ఉండరు, రైట్. సో ఛాయిస్ ఇవ్వకపోతే మీ మీద తిరగబడతారు. కానీ ఛాయిస్ ఇస్తే అందులో బెస్ట్ ఛాయిస్ వాళ్ళు ఎన్నుకుంటారు. పిల్లలకి ఎప్పుడు కూడా ఛాయిస్ ఇవ్వాలి, రైట్. 2 ఛాయిస్లు ఇవ్వండి. ఇలాగా సో నువ్వు ఇప్పుడు 10 నిమిషాల సేపు మొబైల్ ఆడుకుంటావా, లేదంటే ½ గంట హోంవర్క్ చేస్తావా? ½ గంట హోంవర్క్ చేశాక మొబైల్ వాడుకుంటావా 10 నిమిషాలు, లేకుంటే 10 నిమిషాలు మొబైల్ వాడుకున్నాక ½ గంట హోంవర్క్ చేస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. అప్పుడేం చేస్తాడు పిల్లాడు? అప్పుడు మీ బిడ్డ ఏం చేస్తాడు? ఏదో ఒకటి ఎంచుకోవాలి, ముందు ఏదో ఒకటి ఎంచుకోవాలి. సో నేను మొబైల్ కావాలంటాడు. ఓకే, మొబైల్, గివ్ ఇట్. 10 minutes, షార్ప్ 10 minutesకి తీసేసుకోండి. తీసుకొని హోంవర్క్ పూర్తి చేయి.
ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది, పుట్ చేయి, మళ్ళీ అప్పుడు ఇస్తా. ఛాయిస్ నువ్వే కదా తీసుకున్నావు, అప్పుడు అది వాళ్ళ ఛాయిస్ కాబట్టి వాళ్ళు దాన్ని గౌరవిస్తారు, దాన్ని పాటిస్తారు. ఇది నెంబర్ 2. ఓకే. నెంబర్ 3, మనం ఈరోజు ఇంట్లో చూసుకుంటే గతంలో ఇంటికి ఒక ఫోన్ ఉండేది, ఎవరికి ఫోన్ వచ్చినా కానీ ఆ ఫోన్లోనే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 ఫోన్లు ఉంటున్నాయి. ఉదయం లేచిన దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో మునిగిపోతూ ఉన్నారు. రైట్. పేరెంట్స్ ఫోన్లో ఉంటే మరి పిల్లలు ఎలా ఉంటారు? దాన్ని అలాగే ఉంటారు. కాబట్టి ఏం చేయాలంటే టెక్ ఫ్రీ జోన్స్ పెట్టండి ఇంట్లో. అంటే ఏంటి? స్మార్ట్ ఫోన్ ఫ్రీ జోన్స్. అంటే హోంవర్క్ చేసే ప్లేస్లో స్మార్ట్ ఫోన్ ఉండకూడదు, డిన్నర్ టేబుల్ పైన స్మార్ట్ ఫోన్ ఉండకూడదు, కిచెన్లో స్మార్ట్ ఫోన్ ఉండకూడదు. సింపుల్ కదా ఇది. నువ్వు స్మార్ట్ ఫోన్ వాడాలంటే నువ్వు హాల్లోకి వచ్చి వాడుకో. బెడ్రూమ్లో స్మార్ట్ ఫోన్ ఉండకూడదు. మనం ఈ రోజులో గమనిస్తే పిల్లలు నిద్రపోయేటప్పుడు చాలామంది ఫోన్లు చూసి నిద్రపోతారు. నిద్రపోయే క్షణం వరకు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. దానివల్ల నిద్ర కూడా స్లీప్ డిజార్డర్స్ డెవలప్ అవుతాయి. ఆ స్మార్ట్ ఫోన్ వచ్చే బ్లూ రేస్ అనేవి స్లీప్ డిస్టర్బ్ చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నిద్రకి 2 గంటల ముందు స్మార్ట్ ఫోను యూజ్ చేయకూడదు. కాబట్టి బెడ్రూమ్లోను, స్టడీ రూమ్లోను, డైనింగ్ టేబుల్ పైన స్మార్ట్ ఫోన్ వద్దు. స్ట్రిక్ట్ రూల్. అది ఎవరైనా కానీ, పేరెంట్స్ అయినా అదే రూల్ ఫాలో అవ్వాలి, పిల్లలైనా అదే రూల్ ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే పేరెంట్స్ ఫాలో అవుతారో పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ఇది నెంబర్ 3. రైట్. ఓకే. నెంబర్ 4 ఇది అత్యంత ముఖ్యమైనదండి. నెంబర్ 4 వచ్చేసి డిలేడ్ గ్రాటిఫికేషన్ గేమ్. అంటే మన గ్రాటిఫికేషన్, మన సంతృప్తిని వాయిదా వేయడం. ఈ రోజంతా కూడా మనము ప్రపంచమంతా కూడా ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ మీద ఆధారపడి ఉంది. అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్లో ఉంది, మీ చేతి వేళ్ల పైన జరిగిపోతుంది. సినిమా టికెట్ కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, కూల్ డ్రింక్స్ కావాలన్నా, బిర్యానీ కావాలన్నా, ఊరికి టికెట్ బుక్ చేసుకోవాలన్నా, రైలు టికెట్ బుక్ చేసుకోవాలన్నా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్. కాబట్టి పిల్లలకు అసలు వెయిట్ చేయడం అనేది తెలియకుండా వెళ్ళిపోతుంది. రైట్. ఇది ఖచ్చితంగా నేర్పించాలి పిల్లలందరికీ. అందుకు కాబట్టి ఎప్పుడైనా ఫోన్ కావాలన్నా అనుకోండి, ఫోన్ ఇస్తా, ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు గేమ్స్ ఆడుకున్న తర్వాతనే ఇస్తా. నాట్ ఫోన్ గేమ్స్, నీ రియల్ గేమ్స్. ఒక హాఫ్ అన్ అవర్ బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకొని రాపో, లేకుంటే ఏదో గేమ్ ఆడుకోండి, ఫుట్బాల్ ఆడుకొని రా, లేకుంటే హాఫ్ అన్ అవర్ డ్రాయింగ్ వేయి, హాఫ్ అన్ అవర్ రన్నింగ్ చేసిరా. ఏదో ఒకటి చేస్తే నీకు అప్పుడు స్మార్ట్ ఫోన్ ఇస్తా. ఇలాగా వాళ్ళకి కావాల్సిన దాన్ని డిలే చేయటం, ఆ గ్రాటిఫికేషన్ డిలే చేయటం. సో అలా చేసినందులో ఏమవుతుందంటే వాళ్ళు వెయిట్ చేయడం అనేది నేర్చుకుంటారు. ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ స్మార్ట్ ఫోన్, లైఫ్ మొత్తం మీద కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఖచ్చితంగా పాటించాలి. మీరు పిల్లలకు కావాల్సిన అన్నీ ఈరోజు పేరెంట్స్ ఎలా అయిపోయారంటే, తాము చిన్నప్పుడు పొందలేనివన్నీ కూడా పిల్లలకు ఇవ్వడమే తమ జీవితంలో సాధించే అతి పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నారు. అందువల్లనే పిల్లలకు ఎలాంటి కష్టం కడగకూడదని అడిగిన వెంటనే కొనిస్తూ ఉన్నారు. డోంట్ డూ దట్. మీకు కొనిచ్చే కెపాసిటీ మీకు ఉండొచ్చు, కానీ డిలే చేయండి. ఒక వస్తువు అడిగారనుకోండి, ఒక గాడ్జెట్ అడిగారనుకోండి, ఇప్పుడు కాదు రేపు కొనిస్తా. ఒక స్మార్ట్ ఫోన్ అడిగారనుకోండి, ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ కొనిస్తా. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ అనేది వాళ్ళకి అలవాటు కావాలి. అలాగే స్మార్ట్ ఫోన్ విషయంలో కూడా ఒక అరగంట ఆడుకుంటేనే స్మార్ట్ ఫోన్ అనేది మనము రూల్ లాగా పెట్టుకోవాలి. ఆ రూల్ని మనము పాటిస్తే ఆటోమేటిక్గా పిల్లలు కూడా పాటిస్తారు. రైట్. సో అన్నిటికంటే ముఖ్యమైనది నెంబర్ 5. రైట్. మంకీ సీ మంకీ డూ. పిల్లలు మీరు చెప్పింది వినరు, మీరు చేసింది చూస్తారు, చూసింది ఆచరిస్తారు. మీలో ఎంతమంది ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ తీసుకున్నారో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూసేవాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. రైట్. మీరు ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ తీసుకుంటే మీ పిల్లలు ఏం చూస్తారు? వాళ్ళు కూడా స్మార్ట్ ఫోనే చూస్తారు. సో ముందు మీ దగ్గర నుంచి మొదలు పెట్టండి. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి 20 నిమిషాలు ఉదయం లేవగానే ఎక్సర్సైజ్, 20 నిమిషాలు చదవడం, 20 నిమిషాలు ధ్యానం,
మెడిటేషన్. ఇలా ఒక గంట సేపు స్మార్ట్ ఫోన్ చూడకుండా ఉండటం అనేది ప్రాక్టీస్ చేయండి. అప్పుడు పిల్లలకు కూడా అది చూసి నేర్చుకుంటారు. పిల్లలు మనం చెప్తే వినరండి, మనల్ని చూసి నేర్చుకుంటారు. సో మనం కనుక ఉదయం లేవగానే ఒక గంట సేపు స్మార్ట్ ఫోన్ లేకుండా అనుకోండి, వాళ్ళు కూడా అర్థమవుతుంది, ఓకే మనం లేవగానే ఇవన్నీ చేసుకోవాలి, తర్వాత స్మార్ట్ ఫోన్ దగ్గరికి వెళ్ళాలని అర్థమవుతుంది. అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర మనం స్మార్ట్ ఫోన్ పట్టుకోలేదు, వాళ్ళు పట్టుకోరు. అలాగే నేను వర్క్ చేసుకుంటున్నాను, నేను స్మార్ట్ ఫోన్ లేకుండా వర్క్ చేసుకున్నాను, వాళ్ళు అలాగే చేస్తారు. రైట్. సో ఇది ముందు మనం పేరెంట్స్గా మీరు ఆచరిస్తే అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు కూడా దాన్ని చూసి పాటిస్తారు. సో ఈ 5 ప్రిన్సిపల్స్ని మీరు పాటించండి. ఖచ్చితంగా మీ పిల్లలు స్మార్ట్ ఫోన్కి వితిన్ 1 మంత్లో వాళ్ళు స్మార్ట్ ఫోన్కి దూరం అవుతారు. అంటే దూరం అంటే స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించకండి. మీరు స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ కాకుండా ఉంటే చాలు. స్మార్ట్ ఫోన్ మనకు ఉపయోగపడేలాగా ఉంచుకుంటే చాలు. స్మార్ట్ ఫోన్ వెబ్లోకి మనం వెళ్ళకూడదు, స్మార్ట్ ఫోన్ వల్ల మనం పడకూడదు. ఇదొకటే మనం పిల్లలకి చేయాల్సిన పని. ఓకే. ఏమిటి మళ్ళీ చెప్పండి. నెంబర్ 1, వరుసగా చెప్తాను. 5 మెంటల్ ట్రిక్స్. నెంబర్ 1, డోంట్ కట్, రీప్లేస్. నెంబర్ 2, యూజ్ ది 2 చాయిస్ రూల్. నెంబర్ 3, టెక్ ఫ్రీ జోన్స్. నెంబర్ 4, delayed gratification game. Number 5, monkey see, monkey do. You practice, children will follow. These are the 5 steps you need to practice for next 1 month. 1 month తర్వాత మీరు ఈ విషయంలో సక్సెస్ అయితే ఖచ్చితంగా మా వీడియో దగ్గరికి వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి. అది చాలామంది ఇన్స్పైర్ చేస్తుంది. ఓకే. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీన్ని షేర్ చేస్తే ఇలాంటి మొబైల్ అడిక్షన్తో బాధపడే చాలామందికి ఉపయోగపడుతుంది. ఆ పని తప్పకుండా చేయండి. ఓకే. మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం.